నమస్తే ZB9 న్యూస్ కి స్వాగతం. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి ఎంపీపీ వాల్య అనసూయపై ప్రవేశపెట్టిన అవిశ్వాసం నెగ్గింది. బీఆర్ఎస్ పార్టీ నుండి ఎంపీపీగా ఎన్నికైన అనసూయపై గతంలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని పలువురు ఎంపీటీసీ సభ్యులు ఆర్టీఓకు వినతి పత్రాన్ని అందజేశారు. దీంతో ఎంపీపీ వాల్య అనసూయ హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు స్టే ఇచ్చింది. గడువు తీరడంతో ఈ రోజు పాలకుర్తి ఎంపీడీఓ కార్యాలయంలో ఆర్టీఓ గంగయ్య అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆరుగురు ఎంపీటీసీ సభ్యులు హాజరు కావడంతో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టినట్లు ఆర్డీఓ గంగయ్య తెలిపారు. 2/3 మెజార్టీ సభ్యులు అవిశ్వాసంకు మద్దతు తెలపడంతో అవిశ్వాసం నెగ్గినట్లు ఆర్డీఓ తెలిపారు. నివేదికను ప్రభుత్వానికి అందజేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా నూతన ఎంపీపీగా పుట్నూరు గ్రామ ఎంపీటీసీ గంగాధరి రమేష్ గౌడ్ కు మిగతా ఎంపీటీసీ సభ్యులు మద్దతు తెలిపారు. రమేష్ గౌడ్ ను పూలమాలలతో వేసి శాల్వాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. Resume suspend. Anak. ఈరోజు మన పాలకుర్తి ఎంపీపీ గారిపై పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానం సంబంధించి అందరికీ నోటీసులు ఇచ్చి ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో మనకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం 2/3 మెజార్టీ హాజరు కావాల్సి ఉంటుంది. సమావేశం ఏర్పాటు చేయడానికి మొత్తం సభ్యులు 9 మంది ఉన్నారు కాబట్టి 9లో భాగంగా 2/3 మెజార్టీ అనగా 6 మంది హాజరయ్యారు. ఈ తీర్మానాలను ప్రవేశపెట్టాము. హాజరైనటువంటి సభ్యులు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. కాబట్టి ఈ ఏదైతే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టబడిందో అది ఆమోదం చెందినట్టుగా ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తారు.